ఆగస్టు నెల జీతాలు సెప్టెంబర్ 1 నుంచి 5 లోపు పడాలి. సో అయితే ఈ ఆగస్టు నెల జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 2,44,565 మంది ఉద్యోగులకు జీతాలు ఆపుతున్నట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్నటువంటి వీళ్ళ ఆస్తుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది, ప్రభుత్వానికి వెల్లడించాలి. అయితే ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగులు కూడా ఆగస్టు 31వ తేదీలోగా వారికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను పొందుపరచాలని చెప్పినప్పటికీ కూడా ఇంకా కొంతమంది పొందుపరచనటువంటి నేపథ్యంలో ఎవరైతే వారి ఆస్తుల వివరాలు ఆన్లైన్లో ప్రభుత్వానికి తెలియచేయరో వారి జీతాలు ఆపినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. 71% మంది వివరాలను వెల్లడించారని, మిగిలినటువంటి 29% మంది వెల్లడించలేదని చెప్పి తెలియజేసింది. ఈ 29% మంది ఉద్యోగులు అంటే 2,44,565 మంది ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఆపేయటం జరిగింది. దీని నుంచి ఉపాధ్యాయులను, మరికొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అలాంటి వారిని మినహాయించారు. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా తప్పకుండా ఆన్లైన్లో వారి ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది.